పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిస్థితి. ప్రభుత్వాలు మారినా, నేతలు మారినా అక్కడి ప్రజల తలరాతలు మారలేదు. ప్రభుత్వాల్లో ఉన్నత పదవులు అనుభవించిన నేతలు ఇక్కడి నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనా అభివృద్ధి జాడ కనిపించదు. బస్సు డిపో, బస్టాండ్ నిర్మించాలంటూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నా నేతలకు పట్టడం లేదు. దీంతో నియోజకవర్గ ప్రజలు సరైన రవాణా సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు డిపో నిర్మాణానికి పునాది వేసి 20 ఏళ్లు గడుస్తున్నా నేటికి దీన్ని పట్టించుకున్న నాథుడు లేడు. 1995 జూలై 25న 4 ప్లాట్ఫామ్లతో నర్సాపూర్ బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. తర్వాత మరో 4 ప్లాట్ఫామ్లను కలుపుతూ విస్తరించారు. నిత్యం ఇక్కడి నుంచి 360 బస్సులలో 25,000 మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వ్యాపార వాణిజ్య రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నర్సాపూర్లో బస్సు డిపో, బస్టాండ్ సరిగా లేకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, వచ్చిన వాళ్ళందరూ శిలాపలకాలు వేస్తూ ఈ రోజు కట్టిస్తాం, రేపు కట్టిస్తాం అని చెప్పి శిలాపలకాలు వేయడం జరిగింది. డిపో నిర్మాణం అనేటువంటిది ఎక్కడున్న పని అక్కడే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇప్పటివరకు దీన్ని పట్టించుకోవడం అనేది లేదు. మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు వింటూనే ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ముక్కు పుట్టాలు అదిరే దుర్గంధం, దుమ్ము, ధూళితో ఇక్కడికి రావాలంటేనే ప్రయాణికులు వెనకాడుతున్నారు. కూర్చునేందుకు కనీసం ఫర్నిచర్ కూడా లేకపోవడంతో బస్సులు వచ్చే వరకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కంపు కొట్టే మూత్రశాలలతో బస్సు డిపో మరీ దారుణంగా తయారైంది. బస్టాండ్ సౌకర్యం అయితే చక్కగా లేదు. ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. ఇక లీడర్లు వస్తున్నారు, మమ్మల్ని ఓట్లేయండి అని గెలిపించుకుంటుండ్రు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ బడ్జీ పోలేదు, ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికీ ఎందరో నాయకులు మారారు, కానీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నేతలు తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. బస్ డిపో గురించి శంకుస్థాపన చేసి ఇంతవరకు బస్ డిపో పనులు ప్రారంభించలేదు. ఈ నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు తాజా మంత్రి ఉన్నారు సుంతారెడ్డి, కానీ డిపో గురించి ఎలాంటి పాటు పడలేదు. దాదాపు ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడ నర్సాపూర్లో బస్ డిపో కట్టిస్తామని శిలాపలకాలు నిర్మించి దాని తర్వాత ఎలాంటి స్పందన లేకుండా ఎక్కడున్నా అక్కడనే ఉంది. త్వరలో ఏర్పడే ప్రభుత్వమైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడంతో పాటు త్వరగా డిపో, బస్టాండ్ నిర్మాణం పనులు చేపట్టాలని కోరుతున్నారు నియోజకవర్గ ప్రజలు.